ప్రకారమే చేసుకుంటారు. అది కూడా పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ప్రచారాలు చేస్తారు. ఇలాంటి ప్రచారాలలో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది అది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ది గ్రేట్ ఎన్టీ రామారావు పులివెందులలో ప్రచారం చేస్తుంటే నేనే విట్నెస్, చెప్పులు వేశారు ఆయన మీద. అది కరెక్ట్ అంటాం. ఆ రోజు కరెక్ట్ అనేది కదా, ఎవరు కూడా తప్పన్నారు కదా. రాజశేఖర రెడ్డి కూడా ఖండించింది మొదట్లో, ఎవరు వేసింది తప్పు, ఇది పిలిచేసం చేయకండి అని వాళ్ళందరినీ పిలిచి దండించాడు. వాళ్ళందరూ తిట్టి అక్కడ ఉండేట్టు తప్పు ఇదే. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమయం పాటించాలి. కార్యకర్తలు పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా సంఘటనలు జరిగేటట్టు చేయకూడదు. ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉంది. అందులో పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు స్వార్థంగా చేయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎట్లాంటి చేయరు. చంద్రబాబు ఏమైపోయింది, ఎంతవరకు వెళ్ళారు, ఎయిర్ గన్ అనేవాళ్ళు, చంపడానికి ప్లాన్ చేశారనే వాళ్ళు, ఇవన్నీ వీళ్ళు ఇక్కడ అంత అవసరమైన పరిస్థితులు ఇవాళ లేవు. జనము ఎవరికి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఏ పార్టీకి వేయాలా, ఏ పార్టీకి వేయకూడదు, ఏం మనకు మేలు జరిగిందా లేదా అన్నది. దానికి రాజకీయ పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చో హత్యలు చేసినప్పుడు ఒకప్పుడు కడపలో ఓడిపోతున్నామని తెలిసి అప్పుడు ఇండిపెండెంట్ చనిపోయినా కూడా ఎన్నికలు ఆగిపోతాయి. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓన్లీ రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థి చనిపోతే ఎన్నికలు ఆపుతారు. అప్పుడు అలా కాదు, ఇండిపెండెంట్ అయినా కూడా ఆ చట్టం అలాగే ఉంది. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళే ఓడిపోతున్నామని చెప్పి, రాజశేఖర్ గెలుస్తున్నాడని చెప్పి ఒకరోజు ముందు ఇండిపెండెంట్ అభ్యర్థిని మర్డర్ చేశారు. ఎన్నికలు ఆగిపోయినాయి. నేను విట్టేసడానికి నేను వార్తలు రాశాను. నేను ఎన్నికలు ఆపేశారు. మరి దాన్ని ఏమనాలా? అలాంటి సంఘటనలు చేయొచ్చా? ఇప్పటికీ ఇంకా అలాంటి కల్చర్ ఉందంటే ఇంతకాలం మారిపోయింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు, టెలివిజన్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ ప్రింట్ మీడియాలు తప్ప. ఇవాళ జనము ఎంత అవేర్నెస్ గా ఉన్నారు, ఎంత సఫిషియేటెడ్ గా బతుకుతున్నారు, ఎంత జాగ్రత్తగా రాజకీయ పార్టీలను నాయకుల్ని పరిశీలిస్తున్నారు. మీరు నోరు జారి ఇప్పుడు చూడు, చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి వివేకం రెడ్డి కేసులో అంత కూడా అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో లేనే లేడు. కనీసం కేసులో ఎఫ్ఐఆర్లో ఉంటే అన్నా అంత కూడా అంటే నిర్ధారించినట్టు. మరి బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు కదా, అంత కూడా ఎలా మాట్లాడతాడు? ఏ విధంగా మాట్లాడతాడు అట్లా ఒక మనిషిని? అంత కూడా చెప్పి ఏ ఆధారంతో మాట్లాడతాడు? శిక్ష వేశారు ఏమన్నా మాట్లాడడానికి? అసలు ఎఫ్ఐఆర్ లో మనిషి ఆయన పేరే లేనప్పుడు ఆయన అంతా కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన అంతకుడు అని వాడాడు. నేను 2-3 సార్లు విన్నా టీవీలో ఆయన బహిరంగ సభలో మాట్లాడేది. మరి ఎంతవరకు సబబు? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును ఉరి తీయాలి, కాల్చి చంపాలి అని మాట్లాడాడు. ఇవన్నీ అవసరమా జనాలకి? ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? డిగ్నిఫైడ్ గా మీరు ప్రచారం చేసుకోండి, మీరు చేసింది చెప్పుకోండి, చేయబోని చెప్పుకోండి, ప్రజలు కన్విన్స్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోండి. ఇది ప్రచార సరళి. అలా కాకుండా ఇష్టం వచ్చాడు ఒకరి మీద ఒక తిట్టుకోవడము, అసలు వాడలేని భాష అంతా వాడటము, ఇష్టం వచ్చేట్టు మాట్లాడటము. మాట్లాడుతుంటే అసలు ఒక గౌరవం అనేది, ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడో ఒకసారి భూత పదం కిందనో లేకపోతే పొరపాటునో ఆవేశంలోనో ఒక పదం వాడతారు, ఓకే. ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ సభలో మాట్లాడినా కూడా సైకో జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇది కరెక్టేనా? ఎట్లా చెప్తాడు సైకో జగన్మోహన్ రెడ్డిని? చెప్పడానికి అవకాశం అలా మాట్లాడచ్చా? అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గురించి ఏదైనా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. మీరు నాయకులు అనే వాళ్ళు, పదవులను మించిన వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు, సద్విమర్శలు చేసుకోండి. తిట్టడం ఎందుకు? భాష మార్చడం ఎందుకు? ఎవరు వీధి రౌడీల్లాగా, బజార్ రౌడీల్లాగా మీరు అలాంటి భాష మాట్లాడుతూ ఉంటే జనం ఇవాళ ఏమనుకుంటారు? ఎన్నికలు వచ్చాయి, గౌరవప్రదంగా మీరు ప్రచారం చేసుకోండి, గౌరవప్రదంగా ఓట్లు అడుక్కోండి, ఓట్లు వేయించుకోండి. అది అలా కనపడటం లేదు. ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు. అందరినీ ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఆయన కూడా మాట్లాడుతున్నాడు.
ఎవరు తక్కువ ఇక్కడ? కాస్త బీజేపీ వాళ్ళు పెట్టారు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. నేను ఒకవేళ ఎవరన్నా ఎక్కడ నోరు జారినారేమో నేనైతే సరిగ్గా గమనించలే. మరి ఇప్పుడు ఏం చెప్పాలి ఇట్లా? ఇక్కడ సంఘటన జరిగింది, ఎవరికైనా బాధాకరమే, తప్పు అది. ఆయన మనల్ని ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు. ఆయన మీద రాళ్ళు వేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి కొంచెం ఓపిక పట్టాలా, పోలీసులకు అవకాశం ఇవ్వాలా. పోలీసులు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నారు. ఇరుపక్షాలు కూడా కాస్త సమయం పాటిస్తే వాళ్ళు చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి ఇదిగో ఇది జరిగింది అని చెప్పి. అందువల్ల అలా కాకుండా ఎయిర్ గన్ అండ్రి, అదండ్రి, ఇదండ్రి, హత్యా ప్రయత్నం అండ్రి. ఇది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయించాలని అనుకున్నాడు అనుకోండి, అట్లా వేస్తే సరిపోతాడా? అది హత్యా ప్రయత్నం అంటామా దాన్ని? హత్యా ప్రయత్నాలంటే రాజారెడ్డి గారు కారులో పోతుంటే వాటర్ వస్తే స్లో కార్ అయితే బాంబులు వేశారు చూడండి, అది సీన్. హత్యలంటే అది సీన్ అంటే అట్లాంటివి జరుగుతాయి. అట్లాంటివి జరుగుతాయి. శివారెడ్డిని హైదరాబాద్ లో ఆటోలో వచ్చి బాంబులు వేశారే, అది హత్యా ప్రయత్నాలంటే. రాళ్ళే ఒక రాయి ఇసిరి ఎత్తునే హత్యా ప్రయత్నము, మడరైపోతాడు అంటే కరెక్ట్ కాదు. అది ప్రమాదం ఉండొచ్చు, ప్రమాదం జరగచ్చేమో, కానీ దాన్ని అంత పెద్దగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు